జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొవ్వాడ గ్రామంలో ర్యాలీ సతీష్ నాయకత్వంలో వసంత గోపాల్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కొవ్వాడ గ్రామ అధ్యక్షులు గుమ్మడి వీరబాబు మరియు జనసేన వీర మహిళలు శాంతిదేవి చేతుల మీదుగా జెండా ఆవిష్కరించిన అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ర్యాలీ సతీష్ మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా ఎమ్మెల్యే నానాజీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా జనసేన పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, పవన్ కళ్యాణ్ జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని, రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో అభివృద్ధిగా దిశగా వెళ్తుందని జనసేన కార్యకర్తగా గర్విస్తున్న మేమంతా అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మకెల సుబ్రహ్మణ్యం, మాదాల రమణ, ముద్దాల సత్యబాబు, వేమగిరి రవికిరణ్, భాను, శ్యామ్, సాన గణేష్, వీర మహిళలు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మా అభివృద్ధి ప్రదాత కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా కొవ్వాడ గ్రామంలో మా కూటమి నాయకులందరితో కలిసి మా జన సైనికులు వీర మహిళలు ఈరోజు ఘనంగా మన జనసేన పార్టీ జెండాని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చిన మా జన సైనికులకి, అలాగే వీర మహిళలకి, కూటమి నాయకులకి, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మన పార్టీ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటికీ 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగుపెట్టి రోజు దినాభివృద్ధి చెందుతూ ఈరోజు జాతీయ స్థాయిలో మా జనసేన పార్టీ గుర్తింపు పొంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయ చరిత్రలో ఒక అగ్రస్థానంలో ఉంది కథనప్పడం అంటే అది మామూలు విషయం కాదు. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకంగా నేను జనసేనగా గర్విస్తూ ఆయనకి మేము మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన ప్రీత నాయకులు పంతం నానాజీ గారు ప్రతి కార్యక్రమంలో కూడా ముందుగా ఎక్కడ ఎటువంటి అవసరం ఉన్నా, ఎటువంటి డెవలప్మెంట్ కావాలన్నా వెంటనే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అలాగే మంచినీటి సదుపాయాలు కానీ, ఇలాంటి మౌలిక సదుపాయాల విషయంలో ఆయనే వచ్చి తెలుసుకుని అన్ని సమస్యల మీద సొంతంగా పరిష్కరిస్తూ ప్రతిదానికే ఎక్కువ పెద్దపీట వేస్తూ ఈ డెవలప్మెంట్ మీద పెద్దపీట వేస్తూ ఆయన పనిచేస్తూ మా చేత పనిచేస్తూ మాకు కూడా మా గ్రామంలో జన సైనికులకి ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా ఆయన మాకు ఎంతో గౌరవం తీసుకొస్తున్నారు. ఆయనకి కూడా మా పంతం నారాయణ గారు, మా ఎమ్మెల్యే గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే మా గ్రామ ప్రజలకి, మా జన సైనికులకి, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులందరికీ మరొకసారి, వీరవారికి అందరికీ కూడా మరొకసారి 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.